ఏదైనా ఫంక్షన్ ఉన్నా, పెళ్ళికి వెళ్ళినా మనం బాగా రెడీ అవుతాం. అలా రెడీ అయ్యాక ఒక 10 మందైనా సరే చాలా బాగున్నావు, బాగా రెడీ అయ్యావు అని ప్రశంసిస్తారు. తర్వాత మనం ఇంటికి వచ్చేసాక మనకి హెడేక్‌గా, టయర్డ్‌గా, మనసు బరువుగా అనిపిస్తుంది. వెంటనే అమ్మవాళ్ళు ఏం చేస్తారు? దిష్టి తగిలేసింది అనేసి దిష్టి తీస్తారు. కానీ నిజంగా దిష్టి అనేది ఉందా? లేక అది మన మైండ్ ప్లే చేసే ట్రిక్ మాత్రమేనా? ఇవాళ మనం చూద్దాం. మిత్ వర్సెస్ సైన్స్ వెనుక ఉన్న నిజం తెలుసుకుందాం. ఈ దిష్టి అనేది కేవలం నమ్మకం మాత్రం మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో ఉంది. గ్రీస్, ఈజిప్ట్, టర్కీ వంటి దేశాల్లో కూడా ఈవిల్ ఐ అని పిలుస్తారు. మన దగ్గర చిన్నపిల్లలకు నల్ల చుక్క పెట్టడం, కాటుక పెట్టడం, లేదా నిమ్మకాయ మిరపకాయలు కట్టి గుమ్మాలకు వేలాడదీయడం, లేదా ఉప్పు మిరపకాయలు కాల్చి ఊదించడం, ఇవన్నీ దిష్టి తీయడానికి చేసే పద్ధతులే. మన పెద్దలు నమ్మినట్లు ఎవరో ఈర్ష్యతో లేదా ఎక్కువ ప్రేమతో కూడిన చూసినా వారి నెగిటివ్ ఎనర్జీ మన శరీరంపై పడుతుంది అని చెప్తారు. దానివల్ల వచ్చే రియాక్షన్నే మనం ఏమనుకుంటాం? దిష్టి తగిలింది అని అనుకుంటాం. అయితే ఈ దిష్టి మీద మన సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. మన శరీరంలో చిన్న చిన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. ఎవరో మన వైపు చూసినంత మాత్రాన ఆ ఫీల్డ్ దెబ్బతింటుందని ఆధారం లేదు. కానీ మన మనసులో భయం లేదా నమ్మకం ఎక్కువగా ఉంటే దాన్ని నోసెబో ఎఫెక్ట్ అంటారు. అంటే మన దిష్టి పట్టిందని అనుకునే ఒక ఫీలింగ్. మన బ్రెయిన్ ఆ భావనను నిజమని నమ్మి అలసట, తలనొప్పి లాంటివి కలిగిస్తుంది. మరొక సైంటిఫిక్ అర్థం, కంటి చూపు ద్వారా మన బ్రెయిన్కి స్పందన మారుతుంది. ఎవరో ఒకరు మన వైపు కోపంగా చూసినా, గట్టిగా మన వైపు అరిచినా మన హృదయ స్పందన మారుతుందని రీసెర్చ్ చెబుతుంది. అంటే దిష్టి అంటే నేరుగా శాపం కాదు, మన బ్రెయిన్, మన భావోద్వేగాలకు వచ్చే రియాక్షన్ మాత్రమే కావచ్చు. ఇక నిమ్మకాయ మిరపకాయలు కట్టే పద్ధతి చూసినప్పుడు అవి గాలిలోని సల్ఫర్ బ్యాక్టీరియాను, వాసనను ఆకర్షించి పర్యావరణాన్ని శుభ్రం చేస్తాయి. అందుకే పాతకాలంలో అవి దిష్టి తీయడానికి కాకుండా హెల్త్ పరంగా కూడా ఉపయోగపడేవి. అయితే దిష్టి అనేది అబద్ధమా? కాదు. దాని ఎనర్జీ, ఎమోషన్, సైకలాజిక్ మిక్సింగ్గా ఉంటాయి. ఎవరి ఈర్ష్య భావన, కోపం లేదా చెడు ఉద్దేశం మన మీద మెంటల్ ప్రెషర్గా మారుతుంది. అందుకే మన పెద్దలు దాన్ని నెగిటివ్ ఎనర్జీ అని చెప్తారు. కాబట్టి ఎవరో దిష్టి పెట్టారు అని అనుకోవడం కన్నా దాన్ని చూసి భయపడడం కాకుండా అవగాహన తీసుకోండి. పాజిటివ్ ఎనర్జీ, ధ్యానం, మంచి ఆలోచనతో మన మనసును క్లీన్గా ఉంచుకుంటే ఏ దిష్టి, ఏ నెగిటివ్ వైబ్స్ మనకు దరిచేరో. నమ్మకం ఉండొచ్చు, కానీ భయం అవసరం లేదు. ఈసారి మీకు అలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు మీ బ్రెయిన్ని కామ్గా ఉంచుకోండి. ఎందుకంటే మన బ్రెయిన్ మీద మనకున్న గ్రిప్ని బట్టే మనకి పాజిటివ్ ఎనర్జీ అన్నది ఫామ్ అవుతుంది. మన థాట్స్ ఎప్పుడైతే స్టెబుల్గా, పాజిటివిటీగా ఉంటాయో అప్పుడే ఏ నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఏమీ చేయలేదు. సో బీ పాజిటివ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.